హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీసాబుకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇది కెరీర్కి సంబంధించిన విషయం కాబట్టి చిన్నపిల్లల ఆటల్లాగా ఏ ఆప్షన్స్ పెడితే ఆప్షన్స్ పెడదాం, ఇట్లాంటివి కొంతమంది చేసేటువంటి తప్పులకి అందరికీ మనకు తెలియజేస్తే జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో. సో చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని హైప్ చేయండి. అలాగే ఫణిసార్ వ్లాగ్స్ అనే కొత్త ఛానల్ ఉంది, దానికి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, లేదా యూట్యూబ్లో ఫణిసార్ వ్లాగ్స్ అని కొట్టండి, వస్తుంది మీకు. దాన్ని కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో లైవ్ సీసాబుకి సంబంధించిన డౌట్స్ ఏదైనా ఉంటే దానిలో నేను లైవ్లో మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. సో కమింగ్ టు ద పాయింట్, సీసాబుకి సంబంధించిన జాగ్రత్తలు. ఇందులో ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, అందరూ సీసాబ్లో పార్టిసిపేట్ చేయాలన్న రూల్ అయితే ఏమీ లేదు. జోసాలో మీకు వచ్చిన సీటు నచ్చి ఆ కాలేజీ, ఆ బ్రాంచ్ అన్ని రకాలుగా మీరు నచ్చితే అత్యాశగా పోకుండా హ్యాపీగా అందులో ఉండిపోండి. సీసాబ్తో మనకేం సంబంధం లేదు. హ్యాపీగా సీసాబ్ అయిపోయిన తర్వాత ఎలాగో ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు స్టార్ట్ అయిపోతే ఆ కాలేజీకి వెళ్ళిపోతే హ్యాపీ. లేదు, దీనికన్నా బెటర్ ఆప్షన్స్ చూస్తాను, ఒక ట్రైల్ వేద్దాం. ఆ ట్రైల్ వేద్దాం అనేటప్పుడే మనకి తెలియనటువంటి తొందరలో కన్ఫ్యూజన్లో అవ్వచ్చు, రకరకాలుగా చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అది జాగ్రత్త పడడం అని చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మొట్టమొదటిది ఏంటంటే, మీరు సీసాబుకు వెళుదామని డిసైడ్ అయిన ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది, మీకు వచ్చిన ఆప్షన్ని మైండ్లో పెట్టుకోండి. రాని వాళ్ళ సంగతి మనం మాట్లాడదాం. వచ్చిన వాళ్ళు మీకు వచ్చిన ఆప్షన్ కన్నా ది బెస్ట్, గ్యారంటీగా వెళతాను అనుకున్న వాటిని మాత్రమే పెట్టండి. రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి నాకు ఇప్పటివరకు జోసాలో ఏమీ రాలేదు, మరి నేనేం చేయాలి అనుకున్న వాళ్ళు, మీరు ఏ కాలేజీ పెడితే ఆ కాలేజీ, అసలు ఎన్ఐటీ అయితే చాలు, ట్రిపుల్ ఐటీ అయితే చాలు, అలాంటి ఆలోచన కాకుండా మీరు ఎక్కడో ఎంసెట్, విట్టో, ఎస్ఆర్ఎం, శాస్త్రం ఏదో ఒకటి వచ్చి ఉండొచ్చు. దానికన్నా బెటర్ ఆప్షన్స్ వచ్చి నేను గ్యారంటీగా వెళతాను. ఎవరైనా ఒకటే, సీసాబ్లోకి వెళుతున్నారు, అడుగు పెడుతున్నారు అంటే ముఖ్యమైన హోటల్కి అడుగు పెడుతున్నాం అంటే తిని వస్తున్నామనే ఆలోచన, మధ్యలో వచ్చేద్దాం ఎవరికి ఉండదు కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి, సీసాబ్లో మీరు వెళుతున్నారు అంటే మంచి ఆప్షన్ వస్తే వెళతాను. మంచి ఆప్షన్ అంటే మనం పెట్టుకున్న ప్రతిదీ మంచిదే అయి ఉండాలి. సీసాబ్లో పెట్టే ప్రతి ఆప్షన్ మంచిది, మీకు నచ్చింది, నేను వెళతాను అనుకున్న ఆప్షన్స్ మాత్రమే పెట్టండి. ఇది మొదటి జాగ్రత్త. తప్పనిసరిగా పదే 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 చెప్తున్నది. ప్రతి సంవత్సరం మేము చూస్తుంటాం, ఎక్కడో చోట తప్పు చేస్తుంటారు, తీరా వచ్చిన తర్వాత బాధపడుతుంటారు. అనవసరంగా ఆ జోసాలో వచ్చిన సీటు పోయింది అనుకున్న వాళ్ళు, లేదా అప్పుడు ఏటుకు తీసుకోవాలి, ఎంసెట్, ఐఐటీనా, ఎన్ఐటీలో ఇది వచ్చిందా, ఇప్పుడు సీసాబ్లో వచ్చిందా, ఇలా ఆలోచించుకుంటే అప్పుడు ఇలా లెక్కలేసుకుంటే ఏవి మిగలవు మనకి. కాబట్టి తప్పనిసరిగా బెస్ట్, మీకు వచ్చిన దానికన్నా మంచిది, నేను 100% వెళతాను అనుకున్న కొద్ది ఆప్షన్స్ అయినా పర్వాలేదు పెట్టుకోండి. అస్సలు సీట్ రాని వాళ్ళు కూడా టెంప్ట్ అయిపోయి నాకు ఎన్ఐటి బ్రాండే కావాలనుకునే ఆలోచనలు కాకుండా, కెరీర్కి ఏది ముఖ్యం, ఎంసెట్ ఉంది, ఎంసెట్లో మంచి కాలేజీలో సీట్ వచ్చింది, హ్యాపీగా అక్కడ ఉండండి. ఎంసెట్ కాలేజీలు తక్కువేం కాదు, దేశంలో ఇండియాలోనే దాదాపుగా 90% ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళందరూ కూడా మామూలు కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు. మీ అందరికీ తెలుసు ఎన్ని సీట్లు ఉన్నాయి ఎన్ఐటీలు, ఐఐటీలు కలిపితే కూడా. తిప్పి తిప్పి కొడితే 40,000 సీట్లు ఎన్ఐటీలు, ఐఐటీలు కలిపి. ఇంకా ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టీలు కలిపితే ఇంకో 15,000, 20,000. అంటే సంవత్సరానికి వచ్చేది మహా అయితే ఒక 50,000 మందే వస్తున్నారు, 50 నుంచి 60,000 మంది. జాబ్స్ ఎంతమందికి వచ్చాయి మీరు ఆలోచించుకోండి. మంచిదే, ఎన్ఐటీ, ఐఐటీ వస్తే మంచిదే. కానీ అనవసరంగా ఒక మంచి కాలేజీ వచ్చినప్పుడు దాన్ని వదిలేసి ఆలోచన చేయకుండా, మీకు వచ్చిన దానికన్నా బెస్ట్ ఆప్షన్ అనుకునేటువంటి కాలేజీలు మాత్రమే పెట్టండి. ప్రతి ఒక్క ఆప్షన్, మీరు 10 ఆప్షన్లు పెడితే 10 ఆప్షన్స్కి నేను వెళ్ళిపోతాను, అంత మంచివి పెట్టుకున్నా నేను అనే పదమే మీ నోటి నుంచి రావాలి. ఇది మొట్టమొదటి జాగ్రత్తగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కెరీర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్, ఇది సీసాబ్ అనేది ఇంకా ఫైనల్ ఛాన్స్. మీరు సెకండ్ రౌండ్ దాకా వెళుతున్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే, సెకండ్ రౌండ్లో ఏ కాలేజీ వస్తే ఆ కాలేజీకి వెళ్ళిపోతున్నారని అర్థం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకునే ప్రతి ఆప్షన్ పెట్టుకోండి. ఇంకొక ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, మీకు సీసాబ్ వేకెన్సీస్ లిస్ట్ కనపడింది, చూశారు, వెరీ గుడ్, పెట్టుకుంటున్నారు. కానీ సీసాబ్లో వేకెన్సీ లేని వాటిని కూడా మీరు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు మీకు. ఎందుకు? సీసాబ్లో వేకెన్సీస్ అంటే ఏం కనపడుతున్నాయి, జోసా అయిపోయిన తర్వాత ఒక 10 కాలేజీలో 100 సీట్లు మిగిలినాయి అనుకోండి, అవి కనపడతాయి. మరి సీసాబ్కి వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ సీసాబ్కి వెళ్తారు, ఈ 100 సీట్లు సీసాబ్ ఫస్ట్ రౌండ్లో ఇచ్చేస్తారు, మిగిలిన ఇస్తారు. ఈ 100 కాకుండా ఇంకా కొన్ని సీట్లు కూడా మిగులుతాయి సెకండ్ రౌండ్కి వచ్చేసరికి, అవి ఇక్కడ చూపించదు కదా. కాబట్టి సీసాబ్ సెకండ్ రౌండ్లో కొన్ని ఛాన్సెస్ అయితే ఉంటాయి. అవి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి ఏంటి, లాస్ట్ ఇయర్ ప్రకారం ఈ సంవత్సరం ప్రకారం మనం చెప్పలేం.
కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని ఆహ్, వాళ్ళు ఏదైతే వేకెన్సీస్ చూపించలేదో అవి కూడా మనం పెట్టుకోవచ్చు. అలా అని అన్ని ఆప్షన్స్ బండగా మొత్తం పెట్టేయకండి. అది ఏమాత్రం మంచి పద్ధతయితే కాదు. నెక్స్ట్ చాలామంది ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలంటే కంప్యూటర్ సైన్స్ ఎక్కడో వచ్చినా కూడా వెళదామనే ఆలోచనతో ఉంటారు. అక్కడ ఫీస్ స్ట్రక్చర్ ఒకసారి చూసుకోండి. హాస్టల్ ఫెసిలిటీ ఒకసారి ఉందా లేదా అనేది అఫీషియల్ వెబ్‌సైట్‌లో చెక్ చేయండి. గూగుల్‌ని అడిగి, చాట్ జీపీటీని అడిగితే ఏమీ చెప్పదండి. దానికి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే అదే చెప్తుంది. కాబట్టి ప్రతి ఎన్ఐటీలకైతే హాస్టల్ వాటికి ఇబ్బందేమి ఉండదు. కొన్ని కొత్తగా పెట్టిన ట్రిపుల్ ఐటీస్ కొన్ని ఉంటూ ఉంటాయి. వాటికి హాస్టల్ పక్కనే ఉందా? బస్సులో తీసుకెళ్తారా? ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అవి జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా ఫీ స్ట్రక్చర్. ఒక 5 ట్రిపుల్ ఐటీలు తప్ప మిగతా వాటన్నిటికి కూడాను 5,00,000 3,00,000 నుంచి సంవత్సరానికి 5,00,000 ట్యూషన్ ఫీజే ఉన్నాయి కాలేజీ. అవి చెక్ చేసుకోండి. పర్టిక్యులర్‌గా కేటగరీ రిజర్వేషన్ వాళ్ళు నాకక్కడ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తుందని నేను పెట్టుకున్నాను. కానీ తీరా వచ్చిన తర్వాత రాలేదు కాబట్టి అప్పుడు సీట్ వదిలేసుకోవటం అంటే చాలా బాధపడాల్సొస్తుంది. ఒక సంవత్సరమే పోయినట్టుగా ఉంటుంది. కాబట్టి అది చెక్ చేసుకోండి. వీలైతే అక్కడ కాలేజీ వాళ్ళకి ఫోన్ చేయండి. వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో చెక్ చేయండి. లేదా అక్కడ చదువుతున్న సీనియర్ స్టూడెంట్స్‌తో డిస్కస్ చేసి అలాంటి ట్రిపుల్ ఐటీస్ అయితే ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. తర్వాత జీఎఫ్‌టీఎల్ మూడోది. సార్ నాకు ఎక్కడా సీట్ లేదు. ఏదో ఒక చోట జాయిన్ అయిపోతాననుకుంటే జీఎఫ్‌టీఎలే మంచివి, అద్భుతమైనవి అనుకుంటే నేను ఇన్ని వేల వీడియోస్ చేసున్నా. దాదాపు 2,200 పైన వీడియోస్ చేశాను. ఎక్కడైనా ఒక్క వీడియోన జీఎఫ్‌టీఈ గురించి నేను చేశానేమో చెక్ చేసుకోండి. అంటే నా ఉద్దేశ్యం మన తెలుగు రాష్ట్రాల్లో మంచి ఎంసెట్ కాలేజీలున్నాయి. వాటితో పోల్చినా కూడా అవి అంత గొప్పవి కాకపోబట్టే ఉంటాయి. 2, 3 మంచి కాలేజీలు ఉండుండొచ్చు. ఎక్కడో దూరంగా ఉంటాయి. వాటిల్లో కూడా ఫీ స్ట్రక్చర్ ఎక్కువుంటుంది. కాబట్టి మీరు జీఎఫ్టీఎల్‌కి వెళదామని ఆలోచన ఉంటే ఎక్కడా సీటు రాకపోతే అలాంటి వాటికి ట్రై చేయండి. చదువుకుంటే మంచిదే. కానీ ఇక్కడ మంచి కాలేజీలొస్తే వదిలేసుకొని జీఎఫ్టీ అయినా పర్వాలేదు అనే ఆలోచన అనేది రాంగ్. అలానే జీఎఫ్టీలన్నీ చెడ్డ కాలేజీలని కాదు. లేకపోతే మన ఎంసెట్ కాలేజీలే తోపు ఎక్సలెంట్ అని నా ఉద్దేశ్యం కాదు. కంపేర్ చేసుకోవడం అని తెలియాలి. జీఎఫ్టీల్లో ఎక్కువ సెంట్రల్ యూనివర్సిటీసు ఎక్కువగా మన నార్త్ ఇండియాలోనే ఉండే ఉంటాయి. ఆహ్, అవి కూడా కంబైన్డ్ ఉంటాయి. ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్ అన్నీ కలిపి ఉంటాయి. చెక్ చేసుకోండి ఒకసారి ఆ కాలేజ్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో చూడండి. గూగుల్ కొట్టేసి ఈ కాలేజీ మంచిదా? గూగుల్ ఏది చెడ్డదని చెప్పదు. మీ పేరు కొట్టి చూడండి మంచిదా, మంచివాడా, చెడ్డవాడా అని చెప్తే ఏం చెప్తుంది? ఎవరి గురించి చెడు చెప్పేది ఉండదు. చెప్తే దాన్ని ఉంచుతారు కదా! అందుకని కొద్దిగా జాగ్రత్తగా రియాలిటీలోకి ఆలోచించుకోండి. అన్నిటికన్నా అల్టిమేట్ ఫైనల్ జాగ్రత్త ఏంటంటే మీ కెరీర్. మీ కెరీర్‌కి ఏది మంచిదైతే 4 ఏళ్ల తర్వాత నాకు జాబ్ కావాలా? బ్రాండ్ కావాలా? అక్కడ చదివాను అనే గుర్తింపు కావాలా? ఏదో ఒక ఉద్యోగం కావాలా? ఈ జాగ్రత్త అయితే తప్పనిసరి. పేరెంట్స్ అయినా, స్టూడెంట్స్ అయినా ఈ ఒక్క జాగ్రత్తని దగ్గర పెట్టుకోండి. మీ మైండ్‌లో ఎప్పుడూ కూడా 4 ఏళ్ల తర్వాత నాకు ప్లేస్‌మెంట్ కావాలి. ప్లేస్‌మెంట్ వచ్చే కాలేజీ. ఎంసెట్‌లో మంచి కాలేజీలో చదివిన ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయి. ప్లేస్‌మెంట్ అంటే ఇన్ ద సెన్స్ మనం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. పిల్లలు చాలా చెప్తారు. అక్కడికెళ్ళి నేను ఎరగదీసేస్తాను. లేకపోతే అక్కడ ఎన్ఐటీలో లేకపోతే ఏదో ట్రిపుల్ ఏదో చెప్తారు. ఫస్ట్ ఇయర్ సీజీపీఏ ఎక్సలెంట్‌గా తెచ్చుకుంటాను. తెచ్చుకొని నేను ఆ బ్రాంచ్ చేంజ్ ఆప్షన్స్ ఎక్కడ ఏ ఎన్ఐటీలో లేవు. మీకెవరైనా చెప్పిన రాంగ్ ఇన్ఫర్మేషన్ నమ్మకండి. కావాలంటే మీకు మేజర్స్, క్రెడిట్స్‌గా కొన్ని ఇచ్చినటువంటి అవకాశాలుంటాయి. అంతే తప్ప బ్రాంచ్ చేంజ్ ఆప్షన్ 100% ఎక్కడా లేదు. మీరు సివిల్ జాయిన్ అయితే సివిల్‌కే సర్టిఫికేట్ ఇస్తారు. కంప్యూటర్ సర్టిఫికేట్ ఇమ్మంటే ఇవ్వరు. కాబట్టి నేను చదివేస్తాను, ఎగదీసేస్తాను అనుకుంటే అదేదో ఇక్కడొచ్చిన మామూలు కాలేజీలో చదివి విరగదీసినా కానీ మీకు మంచి ప్లేస్‌మెంట్స్ వచ్చే అవకాశాలైతే ఉంటాయి. అందుకని ప్రాక్టికాలిటీ, రియాలిటీలో ఉండటం అనేది అతి పెద్ద జాగ్రత్త. మీ కెరీర్‌ని 4 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందని ఊహించుకోవటం అనేది ఇంకొక జాగ్రత్త. ఈ 2 జాగ్రత్తలతో పాటు సీసాబ్‌లో పెట్టే ప్రతి ఆప్షన్ ఎన్ని ఆప్షన్స్ పెడితే అన్ని ఆప్షన్స్ మీరు వెళతాను అనుకుంటేనే పెట్టండి. 2 ఆప్షన్సే పెట్టుకోండి కావాలంటే. 3 పెట్టండి. అంతేగాని 300 పెట్టేసి అనవసరంగా ఆహ్, దాన్ని రప్చర్ చేసుకోకండి. సో, సీసాబ్ అనేది ఇట్స్ ఎ ఫైనల్ ఛాన్స్. ఉపయోగించుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకోండి. హడావుడి పడకండి. సెకండ్ రౌండ్‌కి వెళితే డబ్బులైతే రిటర్న్ రావు. ఏ సీట్ వస్తే సెకండ్ రౌండ్‌లో ఆ సీట్‌లో జాయిన్ అవ్వాల్సిందే. ఏ సీటు రాకపోతే మీ డబ్బులు మీకైతే రిటర్న్ వస్తాయి. కాకపోతే డబ్బులు రిటర్న్ రావాలంటే టైం పడుతుంది. 2, 3 మంత్స్ టైం అయితే పడుతుంది. డెఫినిట్‌గా సీసాబ్‌లో 2, 3 మంత్స్ టైం అయితే పడుతుంది. ఇంకా మరిన్ని సీసాబుకి సంబంధించిన డౌట్స్ ఏదైనా ఉంటే ఫణిసార్ బ్లాగ్స్‌లో నేను లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నా ఈవినింగ్ టైమ్స్‌లో నైట్ 8:30కి ఆ టైంలో. మీరు కూడా వచ్చి అందులో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. బట్ తప్పనిసరిగా ఆ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు లైవ్‌లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దాని ఛానెల్‌కి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. సో, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లైవ్‌లో మాట్లాడుకుందాం. రైట్? థాంక్ యూ.